కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల వరకు ఇక్కడ ఒక ఆవర్తనం కావచ్చు, ద్రోణ ప్రభావం కావచ్చు మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇవి తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాల్లో ఎంత మేరకు ఉండే అవకాశం ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇదిగోండి జస్ట్ క్లుప్తంగా మీకు ఐడియా కోసం చూపించే ప్రయత్నం చేస్తాను. మ్యాప్ కర్ణాటక నుంచి దక్షిణ తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఇది ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. ఆ ఎఫెక్ట్ని మీరు చూడొచ్చు. అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు కొంచెం ఆ ప్రభావం మనకి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి నేరుగా రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ఇది. సో అఫీషియల్ రిపోర్ట్లో ఏం చెబుతోంది ఇదిగోండి. సౌత్ పెనిన్సులర్ ఇండియా గురించి మాట్లాడుకుంటే ఐసోలేటెడ్ టు స్కాటర్డ్ లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ విత్ థండర్స్టార్మ్, లైట్నింగ్, గస్ట్ విండ్ స్పీడ్ ఆఫ్ 30 to 50 km/h లైక్లీ ఓవర్ తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక. అంటే 17వ తారీఖు నుంచి మీరు చూస్తే 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు, అంటే ఈ రోజు నుంచి దాదాపుగా 21వ తారీఖు వరకు మీరు చూసుకుంటే 21వ తారీఖు వరకు కూడా 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాంకి 17 నుంచి 20 తారీఖున, రాయలసీమకు ఈ రోజు రేపు అంటే 17వ తారీఖు ఈరోజు. సో 17, 18 రెండు రోజులు కూడా రాయలసీమలో కాస్త వర్షాలు ఉంటాయి. వర్షాలు ఇన్ ద సెన్స్ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్లు, కొన్ని సందర్భాలు 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇక్కడ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ నుంచి నేరుగా అలర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి అలర్ట్ ఇచ్చిందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. ఇదిగోండి ఈ రోజు గురించి మాట్లాడుకుంటే ఎల్లో అలర్ట్ ఉంది 2 తెలుగు రాష్ట్రాలకు. అండ్ రేపటి విషయానికి వస్తే గమనిస్తే కనుక మనకి లేదు, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను ఆల్రెడీ. లెట్ మీ షో దట్ హియర్. ఇదిగోండి ఆల్రెడీ ఒక లో ప్రెషర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. అది ఆవర్తమా లేకపోతే అల్పపీడనం అనేది బహుశా వాతావరణ శాఖ ఇంకా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది డెవలప్మెంట్ బట్టి. సో దాని ఇంపాక్ట్ మనకి ఇక్కడ రిపోర్ట్లో కనిపిస్తుంది మీరు చూస్తే కనుక. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి అయితే మాత్రం ఎల్లో అలర్ట్ ఉంది. మిగిలిన ప్రాంతాలకి ఒడిశా కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఈ ప్రాంతాల గురించి మాట్లాడుకున్న సందర్భం, లేకపోతే మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంతాల గురించి మాట్లాడుకున్న సందర్భం ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి అక్కడ కనిపిస్తోంది. అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ. అండ్ ఇదే ఇంపాక్ట్ మనకి రేపు కూడా కంటిన్యూ కాబోతోంది. ఇక అక్కడి నుంచి చూసుకుంటే 20వ తారీఖున కూడా మనకి ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ కాబోతోంది ఎక్సెప్ట్ రాయలసీమ. అండ్ అలాగే 21వ తారీఖున కూడా తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉండబోతుంది భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్. సో ఈ క్రమంలో ఈ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే కేవలం 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం పార్వతీపురం మన్యంలో నమోదైతే, ధర్మవరం శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ధర్మవరంలో మాత్రం 6.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వాతావరణం ఉందో చూద్దాం. ఆ తర్వాత తెలంగాణకు కాస్త ఇంపాక్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. 2 రోజుల నుంచి పోల్చుకుంటే కాస్త ఈరోజు రిపోర్ట్ మారింది. తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న అంచనాల ప్రకారం అర్థమవుతుంది. కాబట్టి రిపోర్ట్ను చూసే ప్రయత్నం చేస్తే పూర్తిగా ఎల్లోగా మారిన ఆ విజువల్ని చూడొచ్చు. ఎక్సెప్ట్ కొన్ని రోజులు కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి. ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రమ్ ద బిగినింగ్. ఇటు శ్రీకాకుళం రేపు మినహా 4 రోజులు వర్షాలు ఉంటాయి. పార్వతీపురం మన్యం 5 రోజులు, ఈ రోజు నుంచి మొదలు పెడితే 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే విజయనగరం ఈ రోజు నుంచి మొదలు పెడితే 5 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి. ఐ రిక్వెస్ట్ విజయ్ ఒక్కసారి మనం ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. అండ్ విశాఖపట్నం ఈ రోజు రేపు వర్షాలు ఉండకపోవచ్చు, కానీ మిగిలిన 3 రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు దాదాపు 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. అనకాపల్లికి ఈ రోజు రేపు ఉండవు, కానీ మిగతా 3 రోజులు. ఆ తర్వాత కాకినాడ ఈ రోజు రేపు ఉండదు, ఆ మరుసటి 2 రోజులు వర్షాలు ఉంటాయి, మళ్ళీ ఆ మన్నాడు వర్షాలు ఉండవు. ఈస్ట్ గోదావరి ఈ రోజు రేపు వర్షాలు ఉండవు, రేపు ఎల్లుండి అంటే ఈ రోజు రేపు వర్షాలు ఉండవు, ఎల్లుండి ఆ మన్నాడు ఉంటాయి, మళ్ళీ ఆ మరుసటి రోజు ఉండదు. యానాంకి ఈ రోజు రేపు వర్షాలు ఉండవు, రేపు ఎల్లుండి వర్షాలు ఉంటాయి, ఆ మరునాడు వర్షాలు ఉండవు. ఏలూరు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. ఏలూరే కాదు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కూడా ఈ రోజుతో కలిపి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మాట్లాడుకున్నాం. ఇటు కృష్ణ ఈ రోజు మినహా మిగిలిన 4 రోజులు కూడా వర్షాలు ఉంటాయి. అండ్ పల్నాడు ఈ రోజు నుంచి, పల్నాడు, గుంటూరు ఈ 2 ప్రాంతాలు కూడా ఈ రోజు నుంచి 4 రోజులు కాదు, ఏకంగా 5 రోజులు వర్షాలు ఉంటాయి. దాంతోపాటు బాపట్ల
బాపట్లకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ రోజు వర్షాలు ఉండవు, రేపు ఎల్లుండి ఆ మరుసటి రోజు వర్షాలు ఉంటాయి, ఆ మరుసటి రోజు మళ్ళీ వర్షాలు ఉండవు. ప్రకాశం ఈ రోజుతో కలిపి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. అండ్ నెల్లూరు ఈ రోజు రేపు వర్షాలు ఉండవు, రేపు ఆ మరుసటి రోజు వర్షాలు ఉంటాయి, ఆ తర్వాత రోజు వర్షాలు ఉండవు. కర్నూలు 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. నంద్యాల కూడా సేమ్ అంతే, 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. అనంతపురం శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి దాదాపుగా 5 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్తో పాటు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఈ రోజు వర్షాలు ఉండవు, కానీ రేపటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. అన్నమయ్య డిస్ట్రిక్ట్కి ఆ మరుసటి రోజు కూడా వర్షాలు ఉంటాయి. అండ్ తిరుపతికి ఈ రోజుతో కలిపి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. చిత్తూరుకి ఈ రోజుతో కలిపి 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, మరికొన్ని సందర్భాల్లో ఏకంగా 50 కిలోమీటర్లు, ఇంకా చెప్పాలంటే 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి నేరుగా నేను తెలంగాణకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణకి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే నార్మల్గానే ఉంది వెదర్ అంతా అని అనుకోవడానికి లేదు. ఎందుకు? ఇప్పటికే మీరు చూస్తే కనుక తెలంగాణలో భారీగా వర్షపాతం నమోదైంది. ఎట్లా? నరసాపూర్లో ఏకంగా 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్లో. ఆ తర్వాత రేగోడులో 27.4 మిల్లీమీటర్ల వర్షపాతం, దోమకొండలో 18 మిల్లీమీటర్లు, అలాగే నరసాపూర్లో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది. సో ఇక్కడి నుంచి తెలంగాణకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసే కన్నా ముందు ఇదిగోండి, తెలంగాణలో ప్రస్తుతం సంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాలు, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు నిర్మల్ ఈ ప్రాంతాల్లో కాస్త వర్షాలు పడుతూ ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి ఈ ప్రాంతాల్లో. అండ్ మిగిలిన ప్రాంతాల్లో ఈ డాట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వర్షపాతం అయితే లేదు, బట్ కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడుతూ ఉన్న సందర్భం. ఇక్కడి నుంచి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక ఈరోజు దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ కొన్ని అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది లైట్గా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుంది అనేది మనకు అర్థమవుతోంది. దాంతోపాటు రేపు ఎలా ఉండబోతోంది, ఈ డార్క్ ఎల్లో కలర్ మీరు చూస్తున్నారు కదా, లైట్ ఎల్లో కలర్ కాకుండా డార్క్ ఎల్లో కలర్, ఈ ప్రాంతంలో కొంచెం వర్షపాతం ఉండే అవకాశం ఉంటుంది. 2.5 మిల్లీమీటర్ల నుంచి ఏకంగా 15.6 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఇగో ఈ డార్క్ ఎల్లో కలర్లో కనిపిస్తున్న ప్రాంతాల్లో. ఇక్కడి నుంచి నెక్స్ట్ అంటే 19వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఇటు ఈ డార్క్ ఎల్లోగా కనిపిస్తున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది. 2.5 మిల్లీమీటర్ల నుంచి ఏకంగా 15.5 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం.